कांग्रेस पार्टी जिंदाबाद। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి, सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి। देश की सेवा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి, सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి। తెలంగాణ వరప్రధాని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ రాష్ట్ర విధాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। సోనియా గాంధీ జిందాబాద్। కొంచెం విషయం కూడా అందరూ వస్తారు అలా ముందర ఇక్కడ అంతా ఇస్తుండే అసలు వచ్చిన భయపడద్దు జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ। సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి। హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై సోనియమ్మ, జై సోనియమ్మ। తీసుకోయా హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ రాష్ట్ర ప్రధాని సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। లాంగ్ లీవ్ సోనియా గాంధీ, లాంగ్ లీవ్ సోనియా గాంధీ, లాంగ్ లీవ్ సోనియా గాంధీ। రండి భాయ్ వీళ్ళు ఇస్తే అన్న శంకరన్న వీళ్ళు ప్రేమ కొద్ది ఇస్తానంటే మంచి లైన్ కొద్ది రావన్నదా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరి 50 సంవత్సరాల చరిత్రలో కనివిని ఎరగని విధంగా విజయోత్సవాల సందర్భంగా మనందరికీ వ్యక్తపరుస్తున్న మాట గుర్తెరిగి మరి ఈ మధ్యనే యువజన కాంగ్రెస్ కార్యవర్గం అంతా అజేయంగా మనకు విజయం సాధించిన నాయకులు మా పిల్లలు అట్లాంటి సమానులు వాళ్ళంతా కూడా ప్రజల్లోకి పోయి మరి రాబోయే కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పరంగా జరిగేటన్నీ కూడా సఫలం చేయాలని ఈ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికి కూడా మరొక మారు హృదయపూర్వక జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ। జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీ పరీక్షిత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। అయితే శ్రీమతి సోనియా గాంధీ గారు 2004లో మరి నాకు శ్రీమతి సోనియా గాంధీ పట్ల గౌరవం ఎందుకనంటే 2004లో 2009లో మా ప్రభుత్వం ఏర్పడ్డ నాడు అవినీతి ఆరోపణలు
చాలా ఎక్కువ ఎదుర్కొన్న సందర్భంలో ఆర్టీఏ చట్టం తెచ్చి నేను ఎటువంటి తప్పు చేస్తలేదు మా ప్రభుత్వం అనే గొప్ప ఆర్టీఏ చట్టాన్ని తీసుకొచ్చినందుకు వారికి నేను చాలా అభిమాని అయ్యాను. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అఖిల భారత మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణ యొక్క అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్త, ఒక మైనార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని ఈ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు చేపట్టినటువంటి గొప్ప నాయకురాలు మరి సోనియా గాంధీ గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు చిన్నవానైనప్పటికీ కూడా వారు నిండు నూరేళ్లు జీవించాలని, కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ఇందిరా భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కోట్లాది ప్రజల స్వరాష్ట్ర కళను సాకారం చేసినటువంటి ఘనత సోనియా గాంధీ గారు. ముఖ్యంగా సోనియా గాంధీ గారు గతంలో 4 సార్లు లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైనప్పటికీ కూడా తను ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారు ఎన్నో పథకాలకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలను చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మన ఆకాంక్షను గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ మరి సోనియా గాంధీ ఆకాంక్షలు కూడా నెరవేర్చాల్సిన, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలని చెప్పి ఆవిడ తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి వారి ఆకాంక్షలు నెరవేర్చి అందరి చిన్న జనాలకి ఎవరికైతే పనులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా యువతకు, మహిళలకి, పేద ప్రజలందరికీ. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఏ న్యాయం జరగలేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన నుంచి ప్రతి ఒక్కటి అమలు చేయడానికి సోనియా గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేస్తున్నారు. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా ఒక సోనియా గాంధీ అనేది ఆమెకు 2 సార్లు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ తను తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ పదవీల కొరకే కాదు, తను ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిజంగా కూడా 2 సార్లు ప్రధానమంత్రి త్యాగం చేసి ఈరోజు తెలంగాణ ప్రదాతగా నిలిచింది. అంటే ప్రాణత్యాగాలను చూసి ఆమె చెల్లించిపోయి మన తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది. 60 ఏళ్ళ కోరిక తెలంగాణను తన ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అంటే సోనియా గాంధీ గారు ఒక తల్లిగా, మహిళగా ప్రాణాలు తీసుకుంటున్న తెలంగాణ వాదులందరికీ కూడా త్యజించి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆమెకు అందరికీ తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు లాస్ట్ ఇయర్ అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకి
ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం జరిగింది. ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. మహిళలు చాలామంది కూడా ఉచిత ప్రయాణం ద్వారా ఎన్ని ప్రయాణాలు చేయడమే కాదు, చాలామంది చాలని జీతాలు ఉన్నవారు బస్సు ప్రయాణానికే 2-3 వేలు ఖర్చు చేసే వారందరికీ కూడా ఇది ఒక ఆధారంగా ఉంది. అది అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఉట్టిగా ఎటో పోయి రావడం కాదు, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం అనేది మిగులుతుంది. అదే దృక్పథంతో ఈ ఉచిత బస్సు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలందరూ కూడా దేవస్థానాలను దర్శించడమే కానీ ప్రతి ఒక్కటి కూడా ఉచిత ప్రయాణం ద్వారా మహిళలందరూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు మనకి సీఎం గారు 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ముందుగా మహిళా సంఘాలకి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదో ఒక వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాంటి అంటే మహిళల్ని ముందు తీసుకెళ్లాలనే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటే కానివ్వండి, 500 సిలిండరే కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సంబంధించి చాలా మటుకు పథకాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మహిళా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఘనంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అదేవిధంగా తెలంగాణ వాసులందరికీ కూడా సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.